ప్రైజ్లాటండి. మరి దేవుడు మనల్ని పిలిచినప్పుడు మనుషులుగా ఎన్నో సాకులు చెప్తాం. నాకు ఆ శక్తి లేదు, నీకు దేవుని పని చేయడానికి, నాకు జ్ఞానం లేదు, లేకపోతే నేను మాటగారిని కాదు, నాకు ప్రార్థన రాదు అని చెప్తూ ఉంటాం. సాకులు చెప్పడానికి చాలా ఉంటాయి. దేవుడు పని చేయడానికి నువ్వు నాకు కావాలి కుమారుడా కుమార్తె రా అంటే సాకులు చెప్పి తప్పించుకున్న వాళ్ళు అనేక మంది ఉన్నారు. మోషే కూడా మరి నువ్వు నాకు కావాలి అన్నప్పుడు మోషే అంటాడు, నేను ఏపాటివాడిని ప్రభు అంటాడు. ఫస్ట్ సాకు, నీకు నేను తోడై ఉంటాను మోషే నువ్వు రా అంటాడు. రెండవదిగా ప్రభు ఈ ప్రజలకి నేను ఏమని చెప్పను, నీ పేరు అడుగుతా అంటాడు. నేను ఉన్నవాడను అనువాడను అని చెప్పు అంటాడు. మూడవదిగా వారి యొక్క వీరు నమ్మడం లేదు ప్రభు, నమ్మాలంటే మరి ఏం చేయాలి అంటాడు. నేను ఒక సూసుక్రియ చూపిస్తాను, ఇది ఈ కర్రను పాముగా చేస్తున్నాను, ఈ సూసుక్రియ ఈ యొక్క కర్రతో నీళ్లు కొట్టినప్పుడు రక్తంగా మారాయి అని మరి మోషేతో చెప్పినప్పుడు మరి ఆ షాకు కూడా జవాబు ఇచ్చాడు యేసయ్య. నాలుగవదిగా నేను మాట నేర్పరివాడిని కాదు ప్రభు, మరి నేను రాను, నేను చెప్పలేను, నీ పని నేను చేయలేను అంటాడు మోషే. అయితే నీ నోటికి నేను తోడై ఉంటానని మోషే కూడా దేవుడు జవాబు ఇచ్చాడు. మనము కూడా దేవుడు పిలిచినప్పుడు మనకు చేతనైన పని చేయాలండి. ఆయన పని తప్పించుకోకూడదు, తప్పించుకుంటా లేని సాకులు చెప్పకూడదు. సమస్తాన్ని మనకి ఇచ్చాడు, ఆయన రూపాన్ని ఇచ్చాడు, ఆయన కళ్ళు, ఆయన అవయవాలన్నీ మనకి ఇచ్చాడు, ఆయన రూపంలో మనల్ని సృష్టించాడు. మరి కాబట్టి ఆయన కొరకు మనం ఏదైనా పని చేయాలి. మనము బ్రతుకున్నంత వరకు ఆయన కొరకు మనకు చేతనైన పని చేసి సాకులు చెప్పుకోకుండా ఆయన మహిమను మహిమపరచాలి. మోషే వలె మరి సాకులు చెప్పొద్దు, ఇర్మియా వలె చెప్పొద్దు. ఇర్మియా కూడా అంటాడు, నేను చిన్నవాడిని ప్రభా, నేను చేయలేను అంటాడు. అయినా కానీ ఇర్మియా నువ్వు నిలబడి నీ నోట్లో నా మాట ఉంచుతాను అన్నాడు. మోషే కూడా నేను మాట నేర్పరివాడిని కాదు అంటాడు, నీ నోటికి నేను తోడై ఉంటాను అన్నాడు. ఆ రీతిగా మనము కూడా దేవునికి మనం సహాయకులుగా, దేవుని పనిచేసేవారుగా, జత పనివారుగా, ఆయన వ్యవసాయంలో పనిచేసేవారుగా మనం ఉందామండి. అలాంటి కృప మనకు అందరం అనుగ్రహించాలని ప్రార్థిస్తున్నాను. ఆమేన్.